నెక్స్ట్ అండి, తమిళనాట దుమారం, త్రిషకి కోలీవుడ్ సపోర్ట్. ఈ అన్నా డిఎంకే నేత త్రిషని కొద్దిగా వ్యక్తిగతంగా అన్నసరికలో త్రిష దాని మీద రియాక్ట్ ఏమన్నారు? అది చెప్పలేని. ఎవరో అన్నా డిఎంకే నేత ఏవి రాజు త్రిష 25 లక్షల రూపాయలు తీసుకుంటుంది అని ఆయన కామెంట్ చేశాడు. ఒక అన్నా డిఎంకే ఎమ్మెల్యే ఆమెకు 25 లక్షల రూపాయలు చెల్లించాడు ఒక రాత్రికి అని ఒక ఎమ్మెల్యే, ఒక శాసనసభ్యుడు, ఒక హీరోయిన్ పైన అటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. అంటే ఎంతటి దుర్మార్గం! అంటే ఒక సినిమాకు 25 లక్షల రూపాయలు తీసుకుంది రెమ్యునరేషన్ అంటే ఓకే, పద్ధతే. అంటే ఒక హీరోయిన్ పైన నైట్కి ఒక 25 లక్షల రూపాయలు తీసుకుంటుంది అనేటువంటి కామెంట్ చేస్తే అసలు అలాంటి ఎమ్మెల్యే పైన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? ఇక్కడ మరి ఎందుకనో పాపము ఆ త్రిష చుట్టూతే సమస్యలన్నీ చుట్టుకుని ఉంటాయి. మరి ఆమె ఎందుకనో ఆమెకి అట్లా వివాదాలన్నీ ఆమె చుట్టూతా కేంద్రీకృతం అవుతుంటాయి. సరే, నెటిజన్స్ అయితే ఆ ఎమ్మెల్యేని తిడుతూ ఉన్నారు, త్రిష అభిమానులు అయితే పాపం ఆయన మీద దండయాత్ర చేస్తున్నారు. కానీ ఎందుకనో త్రిషకి ఇది ఎప్పుడు మరి మన ఓం గారు ఉన్నారు, ఓం ప్రకాష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఎందుకు ఏవి రాజు అట్లాంటి కామెంట్ చేశారు? ఏంటి వాళ్ళిద్దరి మధ్య వైరం ఏమన్నా ఉందా, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఆస్తి గొడవలు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే సినిమా గొడవలు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఏంటి వాళ్ళిద్దరూ ఎందుకు ఆయన ఆ విధంగా కామెంట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? యాక్చువల్గా అంటే మనకు సామెత ఉంది, ఉరుమి మంగళం మీద పడింది అని. సరిగ్గా త్రిష విషయంలో అదే జరిగిందండి. యాక్చువల్గా ఇందులో ఏంటంటే ఆటలో అట్టిపండు లాంటి పరిస్థితి త్రిషది. వెంకటాచలం అనేటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే ఏవి